తీసినా బాగుపడతావు, అది ఎట్లా? మీకు ఇదేంటో కరెక్ట్ గా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దీని కొండ సన్న గ్యాప్ కానీ ప్రతి ఒక్కరు పడతారు ఇందులో. ఇంత సన్న కొండ మధ్యలో లావుటోళ్ళు అస్సలు పట్టరని అనుకుంటారు, కానీ ఎంత లావుగా ఉన్నా సరే అక్కడి నుంచి అయితే సింపుల్ గా వెళ్ళిపోగలుగుతారు. ఒక డబ్బా ఇచ్చేసి సెట్ అయిపోద్ది, ఇంకా బాగా తీస్తుంది ఫోటోలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇటు చూస్తున్నారు మా సిస్టర్ వార్యులు, చిన్న డ్రెస్. అండ్ ఇదిగో మా మదర్ వార్యులు, మమ్మీ పిచ్చే హాయ్. అండ్ ఇదిగోండి మా చిట్టుతోలి, చూడండి అసలు ఎంత ఎంత బాగుందో. హాయ్ చెప్పు అని. ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్పు, అట్లా సిగ్గుపడతాను. స్టార్టింగ్ ప్రాబ్లం సిగ్గు. టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. 4కి వెళ్ళి చూడండి అందరు ఎట్ రెడీ అయిపోయారు. ఎక్కడికి చిట్టు తల్లి? చెప్పు పెద్దగా చెప్పు. ఎస్, ఇప్పుడు మేమైతే మాలకొండకి వెళ్ళబోతున్నాం అనమాట. ఏంది మేమమ్మా, ఆమె అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ట్రిప్ కి కొంచెం బాధగా ఉందా మనిషి. సో వదిలేయండి, పర్లా, బాధపడకు, ఇంకోసారి పోదాంలే. 7-8 years తర్వాత అయితే మన ఫేవరెట్. అక్కడ ఎవరు ఉంటారంటే మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సూపర్ ఉంటది. అది ఎట్లా అంటే ఆ గుడి వీక్ అంతా ఓపెన్ లో ఉండదు. వీక్ మొత్తానికి ఓన్లీ 1 డేనే ఓపెన్ లో ఉంటది. అది కూడా శనివారం ఒక్కటే. 7:30 లోపల వెళ్తే మంచిగా పూజ చేస్తారంట. సో అందుకే ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యాం. మా ఇంటి దగ్గర నుంచి 2.5 hour జర్నీ, ఆల్మోస్ట్ 140 kilometers వస్తుంది ఇక్కడ నుంచి. రూట్ ఎట్టుంటదేమో, 2 రోజులు భయంకరంగా వర్షాలు పడ్డాయి. సో రోడ్డు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. చాలా బాగుంటది వీడియో అయితే, ఎందుకంటే అవునా, నీకు ఎలా ఇష్టం? వాటర్ గా ఉంటే ఇష్టమా లేకపోతే నార్మల్ గా ఉంటే ఇష్టమా? మొత్తం వాటర్ గా ఉండాలంట హనీ పాపకు రోడ్ అంతా. వెళ్దామ్మా. ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ కూడా వస్తున్నారు. ఆమె ఎవరో కాదు, మన్విత్ అక్క, డేరింగ్ లేడీ. సరే లెట్స్ గో ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం పదండి. బాయ్ అమ్మమ్మ, వెళ్ళొస్తాం. అక్కడ నేను చెప్తున్నాను కదా, నేనేం ఎక్స్ట్రా చెప్పట్లేదు, నార్మల్ గా చెప్తున్నాను. అసలు ఎంత బాగుంటదంటే పైకి వెళ్ళేటప్పుడు కొండ ఇలా 2గా చీలిపోయి ఉంటుంది అనమాట. ఒక మనిషి పట్టే స్థలం మాత్రమే ఉంటది. సన్నగా ఉంటది. ఆ సన్నగా ఉండే దాంట్లో ఎంత లావు ఉన్న వాళ్ళైనా పడతారు. ఆ కొండ భలే ఉంటది. అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో అలాగే వీడియో లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. నేను నార్మల్గా షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అమ్మ వచ్చేసి ఏం చెప్పిందంటే షార్టెస్ట్ లాంగ్ వీడియో తీయమని అడిగింది. అందుకే షార్టెస్ట్ లాంగ్ వీడియో. చూడండి ఎవరు వస్తా ఉన్నారు, 2 పిల్లకలేసి చుట్టూ. పిల్లకలు పెద్ద అయిపోయాయి కదా, పెద్ద జడ కావాలంట. ఓకే సారీ, గుండె వేసుకుంటా. చూపించే బుద్ధి నాకున్నా, చూసే బుద్ధి మీకు లేదు కదా. మన ఫోన్ ఒకటి మర్చిపోయామా? ఇదిగో ఒక ఫోనే ఉంది జోబీలు అనుకుంటాను. అంటే మామూలు కెమెరా తో రికార్డ్ చేస్తా, కానీ ఇదో ఫోన్ తో రికార్డ్ చేస్తా. ఏందో భలే బ్లాగర్ లాగా అనిపిస్తుంది నాకు. నేను ఇదిగో ఫోన్ పట్టుకొని రికార్డ్. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మా కెమెరా కనపడింది. చాలా అంటే చాలా తక్కువ మంది ఆ నరసింహస్వామి గుడిని అయితే చూస్తుంటారు. చూడండి వాళ్ళందరికీ ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపించి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో లాస్ట్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ ట్రిప్ లో మా లేడీస్ హాస్టల్ పర్సన్ మా బేబమ్మ అయితే మిస్ అయింది అనమాట. మా అమ్మ, నేను, చిన్ని, హనీ అయితే స్టార్ట్ అయిపోయాం. అంతేకాకుండా మాతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే 2 వస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ కార్ ఎక్కేసారు. ఈ వీడియోలో నేను ముందర చూపిస్తాను. అలా ఉదయాన్నే 4 గంటలకి స్టార్ట్ అయితే చల్లగా చలిలో చందమామ రోడ్డు, అబ్బో సూపర్ అంతే జర్నీ అంతా. ప్లీజ్ స్టాప్. Few moments later. ఉంది. ఇందాక చెప్పాను కదా, మనతో పాటు యాడ్ అవుతున్న గెస్ట్లు వీళ్ళ యేసు పాప, ఇంకా మన్విత్ అక్క. ఇంకొక కార్తిక్ బాబు మిస్ అయ్యాడు. మిస్ అవ్వలేదు, కావాలని మిస్ చేశారు. మేమందరమే కలిసి అయితే ఇప్పుడు కొండకి వెళ్ళబోతున్నాము. ఏంటి సాసర్ ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారా? సాసర్ ఇచ్చినాడు మా సబ్స్క్రైబర్ అనమాట. కాఫీ ఆడ కింద పడతాయని చెప్పి 2 కాఫీలు పెట్టి పెద్ద సాసర్ రైస్ ఇచ్చాడు. అయినా ఓట్లు కూడా కింద పోసాను. అట్లుంటది మనతోటి. ఎట్ట తీసినా బాగుపడతావు, అది ఎట్లా? కాబట్టి That one photographer in every ఏందదే పెళ్లి మ్యారేజ్ ఎక్కువ చూస్తున్నావు. You are fired. ఆపచ్చా బ్రో. Yeah, okay.
అలా సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే 2 hours లో మాల్కొండకైతే వచ్చేసాను. ఓన్లీ సాటర్డే మాత్రం ఓపెన్ లో ఉంటుంది ఈ కొండ. వీక్ మొత్తం మీద మిగతా డేస్ లో ఎప్పుడు ఓపెన్ లోనే ఉండదు. చాలా అంటే చాలా ట్రై చేశారు, గవర్నమెంట్ కి లెటర్లు పెట్టారు, అది చేశారు ఇది చేశారు కానీ ఓపెన్ చేయలేకపోయారు. అది కూడా ఎందుకో మీకు ఈ వీడియోలో ముందర చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కబోయే కొండ వచ్చేసి మాలకొండ. గట్టిగా మాట్లాడదా? వాయిస్ అది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఇది ప్రాబ్లం ఏంటంటే అక్క, ఘాట్ రోడ్ ఏం అంతేం ఉండదు, కాకపోతే వన్ వే, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మొత్తం దీన్నే వాడతారు. ఏంది ఘాట్ రోడ్ ఇట్టుందా? ఓ మై గాడ్, మంకీస్ అని అది నువ్వే అది నువ్వే అది పక్కన మమ్మీ. ఆ ఫ్రెండ్స్ మంచి నరసింహస్వామి ఫస్ట్ ఎప్పుడు వస్తారక్క బయటికి చెప్పు? స్తంభం పగల కొట్టుకొని వస్తారక్క, ప్రహ్లాదుడు అడుగుతారు కదా. వచ్చేసామండి ఫైనల్లీ. అదిగో ఇంకా రాలేదండి. ఈ స్థల పురాణం అయితే నాకు తెలిసినంత వరకు చెప్తాను, మరి అని నాకేం తెలియదు అనమాట. మా అమ్మ నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి మా కులదైవం. నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తా ఉండేవాడిని. లాస్ట్ 2 years అయితే రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. మళ్ళీ అయితే ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కొండకి మాలకొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది ఒక పూలమాల లాగా ఉంటది అనమాట. మాలకొండ అని అయితే పేరు వచ్చింది. ఈ కొండ మొత్తం సింగిల్ కొండ అంతే. ఈ కొండ మీదే ఉంటాడు మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ నరసింహస్వామి వచ్చేసి స్వయంభూ. ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే కదా, ఇక్కడ పూర్వం అగస్త్య మహాముని వచ్చి అయితే జపం చేశాడు. జపం చేసినందుకు ఆ నరసింహస్వామి అయితే ఇక్కడ వచ్చి ప్రత్యక్షమయ్యి ఇక్కడ జ్వాలా నరసింహస్వామి లాగా అయితే వెలిసారనమాట. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోయేది ఆ జ్వాలా నరసింహస్వామిని. ఇప్పుడైతే సింపుల్ గా మా ఫ్యామిలీతో వచ్చాను, కానీ ఒకప్పుడు అయితే మొత్తం అసలు జైంట్ ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ కూడా కదా. అందరం కలిసి వచ్చేవాళ్ళం. మా తాతయ్య, నాన్నమ్మ, చిన్న బాబాయ్, పెద్ద బాబాయ్, మా అన్న, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరం కలిసి ఒక్క దగ్గర 30 మంది వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన వెంటనే డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయి మా అన్న వాళ్ళకి, నాకు, మా నాన్న, మా బాబాయ్లు అందరం కలిసి గుండ్లు కొట్టించేసుకునే వాళ్ళమి. అందరూ గుండ్లు కొట్టించేసుకున్న తర్వాత స్నానాలు అంటారు, పొంగల్ అంటారు. ఆ తర్వాత దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఎవరి ఫ్యామిలీలో వెళ్ళిపోతారు, 1 గంటలో దర్శనం చేసేసుకుని మళ్ళీ తిరిగి 1 గంటలో ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా చూసిన తర్వాత ఆ రోజులన్నీ గుర్తొస్తానే ఉంటాయి. ఆ రోజులు మాత్రం ఎప్పటికి తిరిగి రావు. మెమరీస్ మాత్రం బాగా గట్టిగా క్రియేట్ చేసి లోపల పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళే స్పాట్ కూడా ఇంకా ఎప్పటికీ నాకు గుర్తు అలాగే ఉంటది అనమాట. మా తాతయ్య నన్ను ఎత్తుకుంటాడు, నా తల వచ్చేసి గుండు చేసిన తర్వాత పైన రాయికి అయితే తగలుతుంది. అలా భయంకరంగా ఏడుస్తా 1 అరగంట సేపు. స్పాట్లు ఈ ప్లేస్లు అన్ని చూస్తుంటే నా కళ్ళ ముందర అన్ని తిరుగుతానే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఓన్లీ ఇదే కాదు, ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మెమరీ అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు అయితే 1 గంట సేపు నాన్ స్టాప్ గా ఏడుస్తాను. ఏదో ఒక బొమ్మ కొనిచ్చేదాకా వెళ్ళనమాట. నేను మా తమ్ముడైనా ఒక రకంగా, మా అన్న ఏడిస్తే మాత్రం ఇంకా అసలు కదలడు అక్కడి నుంచి. వాడు ఆడడం మా అందరికి అడ్వాంటేజ్. మా అన్న ఏడ్చాడు అనుకో, మా అన్నకు బొమ్మ తీసిస్తే మా అందరికి తీసేయాలి కాబట్టి మేము అందరం కామ్గా ఉంటాం. మా అన్న భయంకరంగా ఏడుస్తాడు. ఇంకా నైస్ గా మా అన్న ఏడుపు కోటలో మాకు కూడా తలా ఒక బొమ్మ వచ్చేది, అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి 1 రోజులో మళ్ళీ బగల కొట్టేస్తాం. ఏం ఎక్కువ రోజులు కూడా ఆడడం. కొంతమందికి ఇదంతా సోదిగా అనిపించవచ్చు, కానీ అసలు బీభత్సమైన మెమరీస్ ఇవన్నీ. ఏదైతే అది అప్పటికి చాలా మారాయి. అంతకు ముందర లాస్ట్ 2 years బ్యాక్ వచ్చాను, కానీ అప్పుడు కూడా జనరల్ గా వచ్చి వెళ్ళిపోయాను. కానీ అప్పటికి తేడా ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు, అడుగున ఆపుతా ఉన్నారు. హే నువ్వు సాయి కదా, హనీ పాప ఏది, హనీ పాప మామయ్య ఏడి అని చెప్పి. అబ్బో నాకు ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ స్థలం గురించి చెప్పాల్సిన స్థల పురాణం అయితే పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా అంటే చాలా ఉంది, అంతా చెప్తాను. ఇక్కడైతే శివాలయం కూడా ఉంటుంది అనమాట కొండ కింద. ఇక్కడే గుడి కూడా కట్టేశారు, కిందకు ఉంటుంది లోపలికి. అబ్బో సూపర్ ఉంటుంది ఇక్కడ కూడా. అక్కడ కూడా లోపలికి వెళ్ళి శివాలయం చూసి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఈ అదృష్టం అయితే నాకు చాలా బాగుంది ఈ రోజు, ఎందుకంటే జనాలు మామూలుగా అంటే ఎక్కువ వచ్చేస్తారు. ఓన్లీ సాటర్డేనే ఓపెన్ కాబట్టి. లాస్ట్ 2 days కంటిన్యూస్ గా వర్షాలు పడడం, అది కాకుండా చలి ఎక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ వచ్చారు. తొందరగా దర్శనాలు అయిపోతా ఉన్నాయి. అది కాకుండా నేను ఎర్లీగా వచ్చేసాను. ఫస్ట్ ఇందాక నేను చూసిన అక్కడ ఉగ్ర నరసింహస్వామి, అక్కడ అమ్మవారు ఉండరు. ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారు. అలా పైకి వెళ్లే దారిలో అయితే పారాణి కనపడింది. హనీ పాప చిన్ని ఇద్దరు అయితే పారాణి అయితే పెట్టించుకున్నారు. అంటే దీని పేరు నాకు కరెక్ట్ గా తెలియదు. ఆ ఆంటీని అడిగితే ఆంటీ చెప్పిన పేరు అయితే చెప్పాను. మీకు ఇదేంటో కరెక్ట్ గా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దీని పారాణి అని అయితే తెలుసు అనమాట. హనీ పాప చిన్ని ఇద్దరు అయితే పెట్టించుకున్నారు, బాగుంది. ఇక్కడ అమ్మవారు స్వామి మీద అలిగి అయితే పైకి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ కింద అమ్మవారు ఉండదు, ఓన్లీ స్వామి ఉంటారు. పైన లక్ష్మీ అమ్మవారు స్వామి ఇద్దరు ఉంటారు. ఇది చూడండి మెట్లు ఎట్టుంటాయో. ఇక్కడ తింటే కదా పైన అయితే కొండ మొత్తం చీలిపోయి ఉంటుంది. ఐ విల్ షో దట్. ఇందాక హనీ మావయ్య అంటే అర్థం కదా, ఇప్పుడు అర్థమైంది. ఆ కోతిని చూసి హనీ ఇందాక మామయ్య అనింది. అది హనీ పాప ఉంది ఇక్కడ. ఇదిగోండి హనీ పాప. లొకేషన్ చూసారా? డైరెక్ట్ మనం అయితే కొండ పైన ఉన్నాం అనమాట. గట్టిగా అందరు మా సైజ్ వస్తున్నారు, అందుకే చిన్నగా వస్తాము. ఇప్పుడైతే ఇది ఇక్కడ కనిపిస్తుంది పైన కొండ. గ్యాప్ లోంచి అయితే వెళ్దాం పద. ఇదిగోండి చూసారా, సన్న కొండ, సన్న గ్యాప్, కానీ ప్రతి ఒక్కరు పడతారు ఇందులో.
ఎంతగా చూస్తున్నాను ప్రతి దగ్గర ఇంతే అనమాట. గట్టిగా ట్రై చేస్తే ఏదో ఒకటి మాట్లాడేద్దాం అని చెప్పి కెమెరా ఎత్తి, కానీ వాళ్ళు వింతగా చూస్తారు, నేనేమో సిగ్గుపడి దించేస్తాను అనమాట. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇది ఎవరు చెక్కింది కాదు, దానికే ఇది పగిలింది. ఇంత సన్న కొండ మధ్యలో లావుటోళ్ళు అస్సలు పట్టని అనుకుంటారు, కానీ ఎంత లావుగా ఉన్నా సరే అక్కడి నుంచి అయితే సింపుల్ గా వెళ్ళిపోగలుగుతారు. అదే దీని స్పెషాలిటీ. కింద చెప్పాను కదా ఉగ్ర నరసింహస్వామి, అదే జ్వాలా నరసింహస్వామి అయితే కింద ఉంటారు. అమ్మవారికి అక్కడ ప్లేస్ లేదని చెప్పి అలిగి ఇలా కొండ మీదకి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే కొండ అయితే చీలిపోయి అమ్మవారికి అయితే ప్లేస్ ఇస్తుంది వెళ్ళడానికి. అప్పుడు అమ్మవారు పైకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామితో కలిసి అక్కడైతే వెలుస్తారు. పైనే ఉంటారు అనమాట లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఇద్దరు. ఇంక ఈ కొండ మీదకి వెళ్ళడానికి ఓన్లీ 1 and only దారి ఇది ఒక్కటి. 200 మీటర్లు ఎక్కి పైకి వెళ్లాల్సిందే. పైన అమ్మవారు స్వామి ఇద్దరు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. నాకు చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నాను కదా, నాకు అలవాటే ఇదంతా. మీరు మాత్రం ఖచ్చితంగా ఒకసారి సాటర్డే ట్రై చేయండి రావడానికి. ఇది మనకి పామూరు దగ్గరలో ఉంటది. కావలి నుంచి నెల్లూరు నుంచి అన్ని దగ్గర నుంచి దగ్గరే. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చేసి అయితే స్వామిని చూసి వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ చిన్ని ఆన్ డ్యూటీ అనమాట. ఇక్కడ ఒక డబ్బా ఇచ్చేసి సెట్ అయిపోద్ది, ఇంకా బాగా తీస్తుంది ఫోటోలు. బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ ద వరల్డ్. చూడండి ఏవి సైతం లెక్క చేయకుండా. చాలా సీక్రెట్ గా మాట్లాడుతున్నారు, అందరు నన్నే చూస్తున్నారు. వెనకంతా ఒక 50 మంది కూర్చున్నారు. లొకేషన్ బాగుందని కూర్చున్నారు అనమాట. ఇదే అనమాట మన మాలకొండ. ఇదే మన మాలకొండ స్టోరీ అయితే. హనీ నచ్చిందా నీకు మాలకొండ? చాలా నచ్చిందంట హనీకి. ఇంతే అనమాట మాలకొండ చిట్టి లాంగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఉంటావా? లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా. ఓకేనా? ఇట్లాంటి చిట్టి లాంగ్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. అన్ని షార్ట్సే చేస్తున్నావు, లాంగ్స్ చేయొచ్చు అని అడుగుతున్నారు, అందుకే చేశాను. బాయ్.